హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఏంటి వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? బిజీ అయిపోయిందండి. మొత్తం మెస్సీగా ఉంది. అంతా క్లీన్ చేసుకోవడం సరిపోతుంది నాకైతే. ఇంక ముందైతే నేను గ్రౌండ్ ఫ్లోర్ అయితే వీడియో అయితే తీసానండి. మొత్తం తీస్తే లెంత్ అయిపోతుంది కదా, చూడరు అనేసి కింద వరకు తీసానండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పెద్ద గేట్ వచ్చేసి పార్కింగ్ అనమాట. అంతా మెస్సీగా ఉందండి, ఏమనుకోకండి. కొంచెం వర్క్ జరుగుతూ ఉంది కదా, అందుకనేసి. ఇది మెయిన్ గేట్ అనమాట. ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇక మన మెయిన్ ఎంట్రన్స్లోనే హాల్ ఉంటుందండి. అంటే మేమేమనుకున్నామంటే కింద 2 గదులు కట్టేసుకొని వదిలేసుకుందాము, అద్దెకిచ్చుకుందాం అనుకున్నాము. కానీ మళ్ళీ కిచెన్ యాడ్ చేసామండి. అంటే ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటున్నారు కదా ఇక్కడ, అసలుకి అద్దెలు ఎక్కువగా ఉంటారండి. దూరం నుంచి వచ్చి కాలేజీలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకనేసి మళ్ళీ కిచెన్ అవన్నీ యాడ్ చేసాము. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకా యాజ్ ఇట్ ఈస్ పైన ఎలా ఉంటుందో కింద కూడా అలానే ఉంటుందండి. చిన్న బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చిన్నదే బాత్రూమ్ వచ్చింది. మనం సీలింగ్ ఏంటంటే ప్లెయిన్గా చేంజ్ చేసాము. పిచ్చిగా డిజైన్స్ అని, ఫ్లవర్స్ అని, అవన్నీ అంటే ఎవరిష్టం వాళ్ళదిలేండి. ఇక అట్లా చేయించాము. ప్లెయిన్గానే ఉంటుంది, మొత్తం సింపుల్గానే చేయించామండి. కింద అంతా పెయింట్ వర్క్ జరుగుతుంది. నిన్ననే అండి కరెంట్ వేశారు. మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. ఇక అయితే ఈ కబోర్డ్స్ అయితే సింపుల్గా ఇట్లా 2 అర్మార్లు అయితే పెట్టించాము. ఇక బయటకు వస్తే మళ్ళీ హాలేనండి. ఇటువైపు వచ్చేసి ఒక ఫ్యామిలీ ఉండేటట్టుగా చేసామన్నమాట. ఇక్కడ అయితే గ్రిల్స్ పెట్టించేసాము, వాళ్ళకి వీళ్ళకి అటు ఇటు అడ్డం లేకుండా. ఇది హాల్ అండి. దీంట్లోకి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అది గ్రిల్స్ తీసేసి తర్వాత అటువైపు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బెడ్రూమ్ అండి, పెద్ద బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఈ బాత్రూమ్ అయితే పెద్దదేనండి. లోపల పెయింట్ వర్క్ చేసుకుంటున్నాడు, లేకపోతే చూపించేదాన్ని. ఇట్లా బయటకు వస్తే కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ వచ్చేసింది. చాలా నచ్చింది అయితే నాకైతే. పైన ఏమో చిన్న కిచెన్ వచ్చేసింది. బాల్కనీ వైపు ప్లేస్ పోయింది కొంచెం. అది కింద ఉన్నట్టు రాలేదండి. ఇదే టీవీ యూనిట్ అనమాట. ఇట్లా పెట్టించేసాం డిజైన్ అయితే. ఇట్లా సింపుల్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. కింద ఏంటంటే దేవుడి గది కూడా, అంటే పూజ మందిరం కూడా వచ్చేసింది. పైన మనం చేయించుకోవాలన్నమాట. ఇట్లా టైల్స్ వర్క్ అయితే కిచెన్ దగ్గర అట్లా చేయించాము. అంటే కొంచెం రెంట్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే మనది కాదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, అందుకనేసి కొంచెం అట్లా చేయించాము. ఇటువైపు వచ్చేసి బయట ఒక బాత్రూమ్ ఉందండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనమాట, అందుకని సంపు కూడా తీపించుకున్నాం ముందుగానే. ఎండాకాలం వస్తే వాటర్ అసలు ఈ మూలకు రావన్నమాట. అందుకనేసి ఇక్కడ మెట్ల కింద కూడా మనకి స్టోరేజ్ లాగా వచ్చేసిందండి. ఇక్కడ స్టోర్ రూమ్ లాగా చేసుకోవచ్చు మనం. కాకపోతే ఇప్పుడు ఏం చేయలేదు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక మోటార్ కూడా మెట్ల కింద ఫిక్స్ చేసాము. ఇంకా పైన వీడియో అయితే ఇక రేపు తీస్తానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఇట్లానే వర్క్ జరుగుతూ ఉంటే చూపిస్తూ ఉంటాను నేనైతే. ఇట్లా ఇదంతా పార్కింగ్ ఏరియానండి. చాలా పెద్దది వచ్చింది. కొంచెం అక్కడ రేకులు వస్తాయి అనమాట బండులు పెట్టుకోవడానికి. ఇట్లా స్టెప్స్ ఎక్కేస్తే పైకి వెళ్ళిపోవచ్చు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.